రండి రండి, కత్తిరించమంటారా? ఆ డబ్బీలో ఎంత డబ్బు ఉందో లెక్కండి. అందులో ఏముందండి, ఇంకా బోనీయే కాలేదు. మొత్తం ఎన్ని తల్లో చూడండి. 1, 2, 3, 4, 5, 6, మొత్తం 6 తల్లండి. తిరుపతి అయ్యా, తలకు 10 డబ్బులు చొప్పున 6 తల్లకి సుంకం చెల్లించు. అదేమిటండి, కష్టపడి మేము సంపాదించడం ఏమిటి, సొంకం అని మీరు తీసుకెళ్ళడం ఏమిటి? కావలిస్తే కత్తిరించిన జుట్టు ఉంది, తీసుకెళ్లి సవరాలు కట్టి అమ్ముకోండి. అదేం కుదరదు, ఇది యువరాజు గారు ఆజ్ఞ, ఇచ్చి తీరాల్సింది. అయ్యా, మీరు కూడా క్షవరం చేయించుకున్నందుకు తల ఒక అర్థ ఇచ్చి తీరాల్సింది. అదేమిటండి, చవరాలు మాని సన్యాసులు అమ్మంటాడా మీ యువరాజు? నలభై గారు, ఇతను అసలు సవరం చేసుకోకుండా జుట్టు పెంచేస్తున్నాడు. చెప్తామండి, నాకు మొక్కండి. పైగా నా భార్య 6 నెలల గర్భవతి అండి. ఇల్లాడితే గానీ అదంతా మాకు అనవసరం. క్షవరం చేయించుకోకుండా గడ్డం పెంచుకున్నందుకు నువ్వు ఒక వరహ చెల్లి. అయ్యో బాబాయ్, ఇది మహాఘోరం, మహా అన్యాయం. నేను ఇచ్చుకోలేను బాబాయ్. ఏమంటారు? బాబు, ఎక్కడికి వెళ్తున్నారు? ఎన్ని కొబ్బరికాయలు? 3 కొబ్బరికాయలు. కాయకు కాస్త చొప్పున సుంకం చెల్లించండి. ఏమిటి, ఊళ్ళో కొబ్బరికాయలు కొట్టాను కూడా కాస్త చెల్లించాలా? అవును, ఇది మా యువరాజు గారి ఆజ్ఞ. ఈ నలుగురు మీ పిల్లేనా? అవును, వీరు మామారు. ఏమండి, మీరు మాట్లాడరేమిటి? నువ్వు మాట్లాడుతున్నావుగా. నలుగురికి 4 వరహాలు సుంకం చెల్లించండి. ఏమిటి, పిల్లల కన్నందుకు కూడా సుంకం చెల్లించాలా? అవును, ఇస్తారా లేదా? మనం బ్రతికిపోయాం, మనకు పిల్లగిల్ల ఎవరు లేరుగా. ఏమిటి, మీకు సంతానమే లేదా? లేదండి. పిల్లలు లేనందుకు మీరిద్దరు చెరువు వరకు సుంకం చెల్లించండి. ఇస్తారా, చేస్తారా, పంపించమంటారా? ఇస్తాం. నలభై గారు, మీరు ఇంకా వివాహం కాలేదంటండి. అవునా? అవునండి, బ్రహ్మచారులండి. పిల్లం గిల్లం, పిల్ల పీసిగా, తల్లి తండ్రి ఎవరూ లేరండి. ఏకో నారాయణ ఏకో. అయితే 20 వరహాలు సుంకం చెల్లించు. ఎందుకండి? ఒంటరి వాడు గనక నీకంటే ఖర్చులుండవు, చెల్లించాల్సిందే. మరీ బాగుంటుంది. పిల్లలు ఉంటే ఒక పన్ను, పిల్లలు లేకపోతే మరో పన్ను. ఇదే పరిపాలన పాడికట్ట. నువ్వు విప్లవకారులుగా ఉన్నావు, నిన్ను చెరసాల్లో పెట్టాలా? చెరసాల్లో ఉండడానికి పన్ను లేదండి. అయితే పెట్టి ఆనాడు మన గండికోట ప్రభువులు పరిపాలనలో శ్రీరామచంద్రుని మరిపించారు. ఈనాడు ప్రభువులు కసాయి వాళ్ళ కంటే హీనమైపోయారు. మనల్ని దోచుకు తింటున్నారు. రాజ్యం రావణ రాజ్యం చేశారు. స్త్రీలను బలాత్కరిస్తున్నారు. నాలాంటి బలహీనని నానా హింసలు పెడుతున్నారు. అధికార మతంతో అవినీతి పరులైపోతున్నారు. వారి దౌర్జన్యాలకు హద్దు లేకుండా పోతుంది. లేకపోతే ఏమిటి అర్థం లేని పన్నులు? చుట్టు పెంచితే పన్ను, పొట్టు ఉంచితే పన్ను, బోడి గుండెకి పన్ను, బోసి ముఖానికి పన్ను, బిడ్డల కంటే పన్ను, గొడ్రాలుగా ఉంటే పన్ను, దానం చేస్తే పన్ను, ధర్మం చేస్తే పన్ను, కర్మం కాలి చస్తే ఉన్నదంతా ఊడ్చుకుపోయే పన్ను. ఎంతకాలం ఈ అన్యాయం సాగిస్తాం? సగలం చూపుతున్న కొద్దీ మనల్ని అదుపాటానికి అడగదొక్కుతున్నారు. మనల్ని పీక్కు తింటున్న ఆ రావణుల రేఖల్లో తిరిగి తీయాలి. ఏం చేయాలి? కళ్ళు మూసుకుపోయిన కబుందులకు కళ్ళు తెరిపించాలి. మనల్ని ఉద్ధరించడానికి ఎవరో దిగి వస్తారనుకోవడం కేవలం పొరపాటు. మన ఇల్లు మనమే చక్క చేసుకోవాలి, మన బ్రతుకు మనమే బాగు చేసుకోవాలి. ఇంతకాలం నిద్ర పోతూనే ఉన్నాం. ఇప్పుడైనా నిద్ర నుంచి మేల్కొని అధికారుల దౌర్జన్యాన్ని ప్రతిఘటించాలి. ఒక్క శక్తిగా విజృంభించాలి, ఒక్క వ్యక్తిగా ముందుకు సాగాలి. సామాన్యుడి సాహసం ఏమిటో అది కోటలో నిద్రపోతున్న కుర్రరాజుకు తెలియపరచాలి. ఎవరి కథానాయకుడు? వీడెవడో విప్లవకారుల్లో ఉన్నాడు ప్రభు. ప్రభు, వీడిని ఇలా వాగనిస్తే మన పథకమే తారుమారవుతుంది. ఏమిటి ప్రసంగం? ఎవరు? మీ అన్యాయాల్ని అంతం చేయటానికి వచ్చిన యముణ్ణి. అమాయక ప్రజలలో అరాచకం రేకెత్తిస్తున్నాం. ఇది రాజద్రోహం తెలుసా? రాజద్రోహం? అన్యాయాన్ని అరికట్టడం రాజద్రోహమా? యువరాజు గారి ఆజ్ఞ అతిక్రమించడం రాజద్రోహం. యువరాజు 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 ఎవరా యువరాజు? అధికారం చేతిలో ఉందని అర్థం లేని పన్నులతో ప్రజలను దోచుకుంటారా? పన్నులు వసూలు కానిదే పరిపాలన ఎలా సాగుతుంది? ఓహో, మా బ్రతుకులు ఎలా సాగుతాయని అనరాదు. చెరుకు తీపని మొదలంతా నమిలితే నాలుగు చెబుతుంది, తిప్పి మాత్రం మిగిలిపోతుంది. పన్నులు చెల్లించలేక ప్రజలు బాధపడుతున్నారని మాకు తెలుసు. కానీ ఇది యువరాజు గారి ఆజ్ఞ. యువరాజు గారి ఆజ్ఞ మన్నించడం మా ధర్మం. అడ్డు వచ్చిన వారిని కఠినంగా శిక్షిస్తాం. ఏమిటి శిక్షిస్తావా? తిండి పెట్టే చెయ్యి ఖండిస్తావా? దానికి ఫలితం అనుభవిస్తావు. మమ్ము బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు, వాస్తవాన్ని ఎరుక చేస్తున్నాను.
ఈనాడు ప్రజల్లో చెలరేగిన అసంతృప్తి జ్వాల రేగి నలువైపులా వ్యాపించి మిమ్మల్ని నామరూపాలు లేకుండా భస్మం చేస్తుంది. దళపతి, వీడు రాజద్రోహి, వీడి నోరు మూయించాలి. వీడిని చూసి ప్రజలు గుర్తు తెచ్చుకోవాలి. బలి చక్రాన్ని కట్టండి, కొరడాతో కొట్టండి, చంద్రం మునిపించండి. ఎంత పని ఇది బావా? ఎందుకంత బెంబేలు పెడతా నన్నేం చేయగలరు? ఆహాహా, ఏమి సౌకుమార్యం, ఏమి సౌందర్యం! నీ వంటి దానికి ఈ వదరుబోతు జోడు కాదు. ఈ పాలపిట్టను పదిలంగా మా మందిరం చేస్తండి. వదలకండి, రండి. నా చెల్లెలతో పెట్టుకుంటే చాలా తిరిగి అవుతుందా? అసలు నేను ఎవరు తెలుసా? వీడిని బంధించండి. నీచుడా, నీ పాపం పండింది, ఫలితం అనుభవిస్తా. ఎంత పొగరు! దళపతి, చూస్తారే, రక్షించింది ఎలా కొట్టండి. అర్థమైందా? ప్రభుత్వాన్ని ఎదిరిస్తే వచ్చే ఫలితం. నీ చేతగాని తనాన్ని కోణంతో చూపించావు. నీవు కొట్టింది నన్ను కాదు, న్యాయాన్ని. శౌర్యం లేని ప్రతి పిరికి పందా పలికే మాటలే. శౌర్యమా? శౌర్యమే లేదా? నీ వంటి నీచుడితో నాకే పని. ఈ అరాచకానికి అంతటికి కారకుడైన యువరాజుని కలిసి దగ్గర బుద్ధి చెబుతాను. క్షమించండి యువరాజా. సరే, అటుగా యువరాజా, ఇటు ఇటు. ఎవరు మీరు? ఈ రాజ్యానికి యువరాజులు. ఏ మర్చిపోయిందా? ఏమిటా వెరినవ్వు?
మన్నించాలి. యువరాజంటే తమరేనా? కనీసం మీకు 3 తలలు, 6 కొమ్ములు, 9 చేతులు, 20 కాళ్ళు. సాధించని పరిహాసం. పరిహాసం కాదు యువరాజా, ఆశ్చర్యం. మాలాగే మీరు కూడా రక్తవంశాలున్న మామూలు మనిషిని కల్లో కూడా అనుకోలేదు. నువ్వనేది ఏమిటో నాకు అర్థం కావటం లేదు. నా మాటలు అర్థం కావు. అద్దాల మందిరాల్లో అందాల నగ్న శిల్పాల బొంపు సొంపులు తిలకిస్తూ, మెత్తని పట్టుపాన్పుల మీద మత్తు పానీయాలు సేవిస్తూ, నృత్యగాన కళా వినోదాలలో తేలిపోయే మీకు నా మాటలు అర్థం కావు. ఏమిటో బాధతో మాట్లాడుతున్నా. బాధ? ఈ బాధ నా ఒక్కరిది కాదు యువరాజా, మీ ఏలుబడిలో కుంగి కుషించిపోయే ప్రతి ఒక్క పౌరుడిది. ఏమిటి? నా ప్రజలు బాధపడుతున్నారా? తెలీదు. మీరిచ్చిన అధికారంతో మీ తాబేదారులు కన్ను మిన్ను కానకుండా ప్రజలను ఎలా పీడిస్తున్నారో మీకు తెలీదు. మీ పట్టాభిషేకం పేరుతో మీ బొక్కసమంతా నింపాలని దోపిడీ దొంగల కంటే అన్యాయంగా ప్రజలను ఎలా దోచుకుతుంటున్నారో మీకు తెలీదు. నమ్మలే. ఇంత దౌర్జన్యంగా మా అధికారులు ప్రవర్తించరు. నమ్మరు? అయితే చూడండి. ఇదేమిటో తెలుసా? తెలుసా అని వాళ్ళు చేస్తున్న పని అన్యాయమని చెప్పినందుకు వాళ్ళు ఇచ్చిన బహుమానం చూడండి. ఒక్కొక్క తట్టు సత్యానికి, ధర్మానికి, న్యాయానికి మీరు పెట్టే గొడ్డలి పెట్టు. ఎంత దారుణం, ఎంత దారుణం! జరిగిన దానికి నేను ఎంతో చింతిస్తున్నాను. ఈ విషయాలు జరుగుతున్నట్టు నాకు తెలియదు. ఈ రాజ్య పరిపాలన మా మాతృశ్రీ గారి అని ఆ కుంటి సాగుతో తప్పించుకోవడానికి ప్రయత్నించకండి. రేపు మీరు పరిపాలించబోయే రాజ్యం ఏ పరిస్థితిలో ఉంది తెలుసుకోవలసిన బాధ్యత మీ మీద కూడా ఉంది. ప్రభువుని యముళ్లాగా భావించే ప్రజల్ని మీరు ఎలా పాలిస్తారు, ఏ విధంగా పాలిస్తారు? యువరాజా, ప్రజల్ని ఆదరించి ఆదుకునేవాడే నిజమైన పాలకుడు. ప్రజల్ని పీడించి, ఏడిపించి మిడిసిపడేవాడు పాలకుడు కాదు, రాక్షసుడు. వాడికి ఏనాటికైనా పతనం తప్పదు. పేద ప్రజల అభిశాపమే వాడిని నిలువునా దహించి దగ్ధం చేస్తుంది. ఈ మాట మాత్రం మర్చిపోకండి. ఏమిటది? మీ కళ్ళల్లో నీరు. కన్నీరు కాదు, ఆనంద బాష్ప. ముద్దు నిద్రపోతున్న నన్ను మేల్కొల్పి నా కర్తవ్యం నాకు గుర్తు చేశావు. ఇదిగో చేతిలో చేయి వేసి ప్రమాణం చేస్తుంది. నా ప్రజల్ని కన్నబిడ్డలా పరిపాలిస్తాను. సరేనా? అప్పుడు మీకోసం ధనమే కాదు, ప్రాణమేమన్నా సంతోషంగా ఇస్తాం. ప్రజల కోసమే ప్రభు అన్న నిజాన్ని నిరూపిస్తాను. అలా నిరూపించినాడు ప్రతి ఇంట మీరు తండ్రిగా నిలుస్తారు, దేవుడిగా కొలుస్తారు. మెరుపులా వచ్చావు, కనువిప్పు కలిగించావు. ఎవరు నువ్వు? నేనా? తమ ప్రజల్లో ఒకరి, సామాన్యుల్లో సామాన్యుడు కావు. నీవు మా ఆత్మీయుడం. నీ వంటి వారు మాకెంతో అవసరం. ఓ మంత్రి గారు, రండి. ఏమలా నిర్ఘాంతపోయారు? రండి. వీరు వారు మన ఆత్మీయులే. ఈ సృష్టిలో ప్రభువు, ప్రజ ఒకటేనని ఈశ్వరుడు నిర్దేశం. అందుకే వారు కూడా మాలాగే ఉన్నారు కదూ. విచిత్రంగా ఉంది, నమ్మలేకుండా ఉన్నాను. దొరికినట్టు దొరికి దాడిపోతున్నాడే. వీడు అట్టాగే పట్టు తేల్సింది. అసలు ఇక్కడ ఎక్కడ ఎక్కుంటాడా? అమ్మా లోపలికి ఎవరైనా వచ్చారా?
అవును, ఈ అమ్మాయి మీ అమ్మాయి భలే అందంగా ఉంది. ఈ అమ్మాయి మాత్రం నాకు భలే నచ్చింది మామ. ఏం చేస్తున్నావు? కనపట్టలేదు ఇక్కడ. స్నానం చేస్తున్నా, తొట్టి స్నానం. మామయ్య స్నానం అయిపోయింది, భోజనం కూడా ఇక్కడే. సిద్ధం చెప్పు. వీడు పిచ్చిగా ఉన్నాడమ్మా. ఒరే ఇక్కడి నుంచి నువ్వు పోతావా లేకపోతే తన్నే చేసి అంతా పారేమన్నావా? నాన్న వద్దు నాన్న, పాపం చలితో వణికిపోతున్నాడు. ఏం చేయమన్నావమ్మా? వాడిని కాదించుకోమంటావా? చిచి నువ్వెందుకు? టీచర్ ఉందిగా. ఎన్ని వేలుకుంటుందా నీకు? పోయి ఇక్కడికి రామా, పోదాం. చలి చలి పాప అలా పెరటించరా. పెరకంటే ఇది బిడ్డ. బాగా తడిసిపోయారు, జలుబు చేస్తుంది, పక్క మార్చుకోండి. అమ్మా సుబ్బులు, మీ పేరు సుబ్బులా? అబ్బా ఎంత అందమైన పేరు. ఎవరు పెట్టారు? మీ అమ్మ మీ నాన్న? మా నాన్న. అబ్బా నాకు నచ్చిన పేరే పెట్టారు. వస్తున్నా నాన్న. సుబ్బులు ఆకలిస్తోంది. ఏమైనా వడ్డించాక పిలుస్తాను, మీరు ఇక్కడే ఉండండి. మా నాన్న చూస్తే. అవును, మీ నాన్న పేరేం పేరు? సన్నాసయ్య. సన్నాస? వాడి మొహం చూస్తేనే తెలుస్తుంది. సంసార లక్షణాలు ఎక్కడ కనపట్టలేంది. అమ్మా సుబ్బులు అరుస్తున్నాడు. చవట సన్యాసి. ఇదిగో కోటయ్య, పాపం అని భయపడుతున్నావేమో. చేసేవాడెవడు, చేయించేవాడెవడు అంతా పరమాత్ముడే. అందుకని ఎవ్వరికీ తెలియకుండా పని జరిపించే. నీకే ప్రమాదం రాకుండా మేము ఆదుకుంటాం. తీసుకో. ప్రభువులు మహారాజులైన తర్వాత ఇంకా బహుమానం ఇస్తారు. కోటయ్య, ఇదిగో విషం. ఈ రాత్రికి ద్రాక్షరసంలో కలిపి జయంతు చేత త్రాగించు. చిత్తం. విష ప్రయోగం జరిగిన మరుక్షణమే మాకు ఆ వార్త అందించు. చిత్తం. యువరాజా, మన సన్నిహితులు సామంతులు అందరూ విచ్చేశారు. తమరు ఈ విలాస మందిరంలోనే ఉండడం అమ్మగారికి రాకుమారికి కొంచెం ఆందోళనగా ఉంది. మంత్రి గారు, ఆడవాళ్ళందరినీ ఇలాగే అనుమానిస్తూ ఉంటారు. తమరు వెంటనే కోటకు బయలుదేరడం మంచిది యువరాజా. అలాగే, తప్పకుండా. రాజా, నువ్వు కూడా మా వెంట కోటకు బయలుదేరా. మా పట్టాభిషేకం నువ్వు కూడా తప్పకుండా చూడాలి. అదృష్టవంతుడు. ఏమిటిది? ద్రాక్షరసం ప్రభు. రాజా, నువ్వు తీసుకో. క్షమించండి, నాకు అలవాట్లేదు. పిచ్చివాడ, ఇది మత్తు పానీయం కాదు, మధుపానీయం. నువ్వు తాగితేనే నేను తాగేది. తీసుకో. ఆగాదు, నీ చేత్తో నాకివ్వాలి, నా చేత్తో నీకివ్వాలి. మన స్నేహం వర్ధిల్లాలి. యువరాజా, యువరాజా, ఏమైంది? ఏమిటిది? యువరాజా, 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 కడుపులో మంట, కడుపులో మంట. యువరాజా, ఇక్కడేం చేస్తున్నావు? ఆ విల్లేమిటి? అబ్బే ఉడతలండి, గొడవ చేస్తుంటే తోలుతున్నాను అంతే. ఉడతల? అక్కడ యువరాజు గారు చావు బ్రతుకుల మధ్య నుంచి ఉడతలు గుడుతున్నావా ఇక్కడ? ఈ పళ్ళరసంలో ఏం గెలుతావు? నేనా? అబ్బే నేనేం కలవలేదండి. దేవుడు సాక్షిగా చెప్తున్నాను, నేనేం కలవలేదండి. ఏం కలపలేదు? లేదండి. అయితే తాగు.
శభాష్, వేసేశాం కోటలో పాక. విషప్రయోగం జరిగిపోయింది. అయిపోయిందన్నమాట యువరాజు గారి పని మామూలుగా. జయంత్ పరలోకంలో పట్టాభిషేకానికి తరలిపోయాడు. మన మార్గం నిష్కంటకమైపోయింది. ఇక రాజ్యాభిషేకం మామూలుగా తమకే. మీరే ఇక మహారాజు. అది రేపు కొలువులు. అందుకు తగిన కట్టుదిట్టాలన్నీ మేం చేస్తున్నాం ప్రభు. భేష్, కానీ ఈ విషయం మనకు తెలిసినట్టు మరో కంటికి తెలియకూడదు. అవునవునవునవును, అందరిలాగా మనం కూడా పట్టాభిషేక సమయంలో యువరాజు కోసం ఎదురు చూస్తున్నట్టు ఉండాలి మామూలుగా. రాజా, ఈ విషయం అతి రహస్యంగా ఉంచాలి. విషప్రయోగం చేసిన ఆ నీచుడు అతి బలవంతుడు. మనం పెదవి కదపడానికి కూడా వీలు. విషం కక్కించాను, ప్రాణభయం లేదు. రక్షించారు కానీ అంటే స్పృహ ఎప్పుడు వస్తుందో చెప్పలేదు. అదేమిటి? అంటే చెప్పటం కష్టం. వారం రోజులు కావచ్చు, పక్షం రోజులైనా కావచ్చు. అయ్యో, రేపే పట్టాభిషేకం. నాకు తెలియదనుకున్నారా మహామంత్రి గారు? నా శాయశక్తులా ప్రయత్నించాను, యువరాజుకు స్పృహ రావటం లేదు. అయ్యో భగవంతుడు, ఏమిటి చెయ్యడం? రేపు యువరాజుకు పట్టాభిషేకం జరిగి తీరాలి. రాజా, ఈ ఆపద నుంచి కాపాడడానికే నిన్ను భగవంతుడు ఇక్కడికి పంపించాడు. నేనేం చేయగలను? యువరాజు గారికి ఏ విధంగానూ సహాయం చేయలేని స్థితిలో ఉన్నాను నేను. అలా అనకు. రాజ్యం ఒక క్రూర కిరాతకుని పాలు కాకుండా, ప్రజలు ఒక నిరంకుశుని కర్కశ పాదాల కింద నలిగిపోకుండా, అమాయకుడైన మీ యువరాజుకు అన్యాయం కలగకుండా నువ్వు కాపాడాలి. అయితే నన్నేం చేయమంటారు? అల్లాడిపోతున్న ప్రజలను ఆదుకునే అవకాశం ఉంది. నీవు ప్రేమించే ప్రజలను, రాజ్యాన్ని కాపాడే సమయం వచ్చి. అయితే చెప్పండి, ప్రాణమేమన్నా ఇస్తాను. ప్రాణదానం కాదు నేను కోరుతున్నది. యువరాజుకు స్పృహ కలిగేదాకా నువ్వు యువరాజుగా నటించాలి. కన్న తల్లి కూడా కనిపెట్టలేని సారూప్యం ఇది. రేపు నీకు పట్టాభిషేకం జరుగుతుంది. ఆ ద్రోహుల ఆట కడుతుంది. మంత్రి గారు, రాబోయే ప్రమాదం మీరు గుర్తించడం లేదు. రాజ్యానికి, ప్రజానీకానికి రాబోయే ప్రమాదం ఇంకా గొప్పది. కనుక నువ్వు అంగీకరించక తప్పదు. వద్దు, నేను సామాన్యుణ్ణి. ఈ రాచరిక మర్యాదలు నాకు తెలియదు. ఈ మోసానికి నేను అంగీకరించాను. మోసం? ఎవరిని మోసం చేస్తున్నావు? మోసం తలపెట్టిన మోసగాళ్లను న్యాయం కోసం మోసం చేస్తున్నావు. రాజా, ఇవి చేతులు కావు. ఈ ప్రమాదం నుంచి నువ్వే రక్షించాలి. నిన్ను నేను నీడలా చూసుకుంటాను. ఈ పట్టాభిషేకం తప్పిపోతే యువరాజుకి ఈ జన్మలో రాజ్యాధికారం రాదు. ఈ రాజ్యాన్ని, ప్రజలను, యువరాజుని కాపాడడం నీ చేతుల్లో ఉంది. ఏమంటావు? మీ ఇష్టం. రాజా, రాజా, అదే అమ్మా, అదే ఏం లేదు నాన్న, దోమలు. దోమలా? దేశంలో అయ్యి ఎక్కువగా ఉన్నాయి దోమలు. అమ్మా, పూరీలు అయితే నా తల్లి, నా తల్లి తల్లి. ఇక్కడ చూడమ్మా, చూడ పక్కదే, ఆ పక్కదే. నా తల్లి, నా తల్లి తల్లి. ఏమిటి పూరి లేదేమమ్మా? నువ్వు తిన్నావు కదా నాన్న? నేను తిన్నానా? బాగానే ఉంది. 4 పూరీలు పడాయి. నా తల్లి తల్లి, నా తల్లి. కూరేనా కూర? నువ్వు తిన్నావు కదా నాన్న? నేను తిన్నానా? నా తల్లి. ఆ మధ్యది భయ్యమ్మ, ఆ మధ్యది. నా తల్లి, నా తల్లి. పూరి వేయి తల్లి, పూరి వేయి తల్లి. ఇదేదో మాయ కింద ఉంది. పూరి వేస్తే కూర ఉండదు, కూర వేస్తే పూరి ఉండదు. పూరి కూర వేస్తే కష్టం ఉండి తల్లి. అదేంటి నాన్న, నేను వేస్తూనే ఉన్నా, నువ్వు తింటూనే ఉన్నావుగా. నువ్వు వేస్తూనే ఉన్నావు, నేను తింటూనే ఉన్నానా? అమ్మా, అబ్బా, నా తల్లి, నా తల్లి తల్లి తల్లి, నా తల్లి. ఇదేమిటమ్మా కంచంలో నీళ్లు? చేయి కడుక్కున్నావుగా నాన్న? నేను చేయి కడుక్కున్నానా? ఇదే అమ్మా ఎంగిల్ చెయ్యి. ఏదో పరాగ్గా కంచంలో పారబోసు, కడుక్కో. ఏదో రోజు రోజుకి నాకు మర్చిపోతున్నట్టుందమ్మా.
మంచి రోజు నా బుర్రక తర్రాడండి. అయ్యో నా తల్లి ఏదో మాయకుంది ఉంది. అమ్మా సొత్తేదమ్మా సుబ్బమ్మా. నాకేం తెలుసు నాన్న. నువ్వుట్రా ఈ నువ్వుట్రా కంచగాది నిన్ను పాత పెడతా. నాన్న వద్దు నాన్న, పట్టక నాన్న పాపం. అయ్యండి ఆయాసంగా ఉంది ఎవరి దగ్గర నువ్వు అడిగివా. చెల్లాయ్ రాధా. అన్నయ్య. అమ్మా చెల్లాయ్. రాధా ఏమైనాడు? రాజా సంగతి తర్వాత ముందు కంచి వెళ్ళిపోవాలి. ఎక్కడికి? పద. శుభ్లే శుభ్లే. ఎవరన్నయ్య? ఎవరేమిటి నీ మొహం? నాకు కాబోయే కిరికిరి. నువ్వా? మా నాన్నేడి? మీ నాన్న అలా వెళ్తే ఉన్నాడు. ఆ తర్వాత చెప్తాం కానీ ఈ అమ్మాయి నా చెల్లాయి కొన్నాళ్ల పాటు మీ ఇంట్లోనే ఉంటుంది. ఈ సహాయం మాత్రం నాకు చేసి పెట్టాలి. ఇందులో ఏం కిరికిరి లేదులే. అలాగే రామ్మా. వెళ్ళు. అప్పుడే కిరికిరా? అమ్మాయి శుభులు శుభులు ఏమన్నా? వాడు ఎక్కడా దొరకలేదమ్మా. ఆ దొంగదారి చేతికి దొరుకుతాను వాడు గోప గీ అనిపోయాడు. ఎవరి అమ్మాయి? నా స్నేహితురాలు నాన్న. యువరాణి మందిరంలో నాతో కలిసి పనిచేస్తుంది. పేరు రాధా. అలాగా అమ్మా నేను దివాణాలు పోతున్నా. తలుపులు అన్ని జాగ్రత్తగా వేసుకోసమ్మా. ఆ దొంగగారికి మళ్ళీ వస్తాడు. అలాగే నాన్న. ఒక్కరోజు రాజు వేషం సరిపోయింది, మరి నటన? స్వయంగా యువరాజుల వారిని గమనించావుగా. ఓహో మంత్రి గారా, రండి దయచేయండి. ఏమిటండి కష్టపోయారు? అదే రండి. వీరు మన ఆత్మీయులే. ఈ సృష్టిలో ప్రభువు ప్రజా భగవంతుడికి అంతా ఒకటే కనుకనే వీరు మనలాగే ఉన్నారు. ఏమంటారు? తమరు ఏకసంతగ్రాహులు యువరాజా. యువరాజా అని ఎప్పుడే అనకండి, రాజా అంటే చాలు. చూడండి, యువరాజు గారిని ఇక్కడ ఉంచితే ప్రమాదం. అందుకే యువరాజుల వారిని రహస్యంగా చిత్రదుర్గం చేర్చే ఏర్పాట్లు చేయించాను. వైద్య మహాశయ, మీరు వారితో వెళ్ళి దగ్గరే ఉండి చికిత్స చేస్తూ ఉండండి. కోటలో వ్యవహారాలు ముగిసిన వెంటనే మేము వచ్చి కలుసుకుంటాం. అలాగే మంత్రి మహాశయ. యువరాజు, మిమ్మల్ని చూడకముందు మీ మీద పగ గుండెల్లో రగులుతూ ఉంది. చూచాను. ఒక్క మాటతో, ఒక్క చూపుతో నన్ను మీ వాణ్ణి చేసుకున్నాను. మీ మీద జరగబోయే అన్యాయాన్ని అరికట్టడానికి నేనొక్కడిని పెడుతున్నాను. ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలి వెళ్ళటానికి మనస్కరించటం లేదు, కానీ గచ్చంతరం లేదు. సెలవు. చిరంజీవి ఇంకా రాలేదు. ముహూర్తం సమీపిస్తుంది. నాకేదో భయంగా ఉంది అత్తయ్య. వారిని తీసుకురావడానికి వెళ్ళిన మంత్రి గారు కూడా రాలేదే. అమ్మా మహారాణి గారు, ముహూర్తం ఆసన్నం అవుతుంది. యువరాజు గారు ఇంకా వస్తారు. ఏదో ఆటంకం కలిగి ఉంటుంది.
ఆటంకం అట ఆటంకం. ఎవరికి తెలియనవి అమ్మాయిలు త్రాగుడు అవే ఆటంకాలు. ఎక్కడో తప్పదాగి చిత్తుగా అమ్మాయిలతో పడి ఉంటాడు. రాజ్యాభిషేకం అని తెలిసేంత నిర్లక్ష్యం చేస్తే రేపు మన బాబులేం చూస్తాడు? ఈ ప్రతాపసింహుల వారు ఉన్నారే, నిప్పు లాంటి వారు. మన యువరాజు కంటే 1000 రెట్లు యోగ్యులు. వారికి ఎందుకు పట్టం కట్టకూడదు? నాకా పట్టాభిషేకమా? తమ్ముడు జయంతుకు జరగవలసిన పట్టాభిషేకము నాకా? వీల్లేదు, నేను అంగీకరించాను. తమరే కిరీటం ధరించాలి, తమరే సింహాసనం అధిష్ఠించాలి, తమరే అధికారం స్వీకరించాలి. తమరే మాకు రాజు కావాలి. అయ్యా పురోహితులు వారు, ముహూర్తానికి యువరాజు గారు రాలేదు కనుక ప్రతాపసింహుల వారికే పట్టం కట్టండి. ఏమిటి నిర్బంధం? తమ్ముడు చేసిన చిన్న నేరానికి ఇంత పెద్ద శిక్ష నాకా? నేను ఒప్పుకోను. ఏమంటారు అవధాని గారు? ముహూర్తం సమీపిస్తుంది ప్రభు. ప్రజావాక్యంతో కర్తవ్యం అన్నారు. ప్రజల మాట కాదనకూడదు, మీరు అంగీకరించాలి మామూలుగా. సరే, ఇంతమంది బలవంతం చేస్తున్నప్పుడు కాదనడం భావ్యం కాదు. కార్యక్రమం కానివ్వండి. అన్నలం గారు, ఆశాభంగం కలిగించినట్టున్నాం. సభ వారందరూ మన్నించాలి. కోరి ఆలస్యంగా వచ్చాం. ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తారో చూడాలనిపించింది. చూశాం. శ్రీ 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 జయంతి భూపతులకు, మహారాణి లలితాదేవి గారికి, రాజమాత హైమావతి దేవి గారికి. గొడవ ఎక్కడ? బుద్ధి ఎక్కడ? బుద్ధిలా ఇదేంటే గిరిగిరి అది అనుకున్నా మా బావ రాజ్య రాజ్య